నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ విజయ్. గత 30 ఏళ్లుగా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలనేటువంటి అంశం అయితే తెలంగాణలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట. సో ప్రజెంట్ నిన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎస్సీలో ఉన్నటువంటి ఒక ఎస్సీ కులాలకు సంబంధించి 3 కేటగిరీలుగా విభజిస్తూ కూడా అసెంబ్లీలో అయితే ప్రస్తావించేటువంటి సందర్భం అయితే ఉంది. ప్రజెంట్ ఇదే ఇష్యూ మీద మాట్లాడడానికి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. నిన్న అసెంబ్లీ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ 3 కేటగిరీలుగా ఏబిసి కేటగిరీలుగా కూడా కేటగిరైజేషన్ అయితే చేశారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మీద. అసలు ఏ లెక్కన చేశారు, ఏ ప్రాతిపదికన చేశారన్న దీన్ని? నేనేమంటున్నా, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వారి కొంతమంది ప్రయోజనాల కోసం చేసినటువంటి భావన కనబడతా ఉంది. నిజంగా మొదటి పేజీలో ఏం చెప్పిండ్రు, ఇలా పేపర్లన్నీ చూస్తే 17% ఎస్సీల జనాభా చూపించిండ్రు, 17.9 చూపించిండ్రు. మరి తమాషా ప్రకారము రిజర్వేషన్ కల్పిస్తానని చేవెళ్ళ డిక్లరేషన్ సభలో చెప్పిండ్రు. మరి మీరు చేసింది ఏంది? 15%లో మాదిగలకు 9% అని చూపించిండ్రు. అంటే మీరు చెప్పే వాటికి చేసే వాటికి పొంతం లేదని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక కన్ఫ్యూజన్, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభద్రతా భావంలాగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడు తప్ప వేరే ఉద్దేశమే కనబడట్లేదు. దానికోసం మేమేం అడుగుతున్నామంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో మా మీద ప్రేమ కొద్ది చేయలే ఈ రిజర్వేషన్. ఎందుకు చేయలేదంటే 2004 నుంచి 2014 వరకు ఇటు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉండి 2004లో రిజర్వేషన్ కొట్టేసిండ్రు. 2004లో రిజర్వేషన్ కొట్టేసిరు. 96 నుంచి 2004 వరకు ఉంటే రిజర్వేషన్ కొట్టేసిండ్రు. కాంగ్రెస్ హయాంలో కొట్టేస్తే 2007 ఉషా మెహర్ కమిషన్, కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిషనే వచ్చి మాదిగలకు న్యాయమైన డిమాండు, ఈ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం, వాళ్ళకు రిజర్వేషన్ పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది, ఇది న్యాయమైన డిమాండ్ వాళ్ళు అడుగుతుంది, రిజర్వేషన్ అమలు చేయండి అని ఒక రిపోర్ట్ ఇచ్చిపోయింది. 2007 నుంచి 2014 వరకు 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రంలో. అప్పుడు సప్పుడు చేయరు, దాన్ని నాంచి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇలా చేతులు ఎత్తేసినటువంటి పార్టీ ఇలా మేమే చేసినామని చెప్పుకుంటుంటే అసలు ఏందో మాకు అర్థం అవ్వట్లేదు. ఇలా వాళ్ళు చేసే విధానాలమే ఇలా కాంగ్రెస్ పార్టీ చేయలే, బీజేపీ పార్టీ చేయలే. బీజేపీ పార్టీ ఎందుకు చేయలేదంటే 1994 నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతుండ్రు. ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణకు మేము అనుకూలమని, అది సేమ్ తెలంగాణకు కాకినాడ తీర్మానం లెక్క. 94 నుంచి 2004 వరకు వాళ్ళ అధికారంలో ఉంటారు సెంట్రల్. 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభల్లోనే తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి, వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేసి వర్గీకరణ చేయమని ప్రధానమంత్రి కలిసిండు కేసీఆర్ గారు. ఆనాడు సప్పుడు చేయలే. 2023 ఎన్నికల్లో, 18 ఎన్నికల్లో, 23 ఎన్నికల్లో ఏంది మన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో మోడీ గారు వచ్చి మేము వర్గీకరణకు అనుకూలమని చెప్పిండ్రు. వాళ్ళు చేయలేదు. ఇలా రాజకీయ లబ్ధి పొందడానికి ఇలా వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. ఇలా సుప్రీంకోర్టు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందో, ఆ సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనం కూడినటువంటి సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం, ఇది న్యాయమైనటువంటి డిమాండు, 30 సంవత్సరాలుగా వీళ్ళ డిమాండ్ ఉన్నది, ఇది చేయొచ్చు అనేసి ఆగస్టు 1వ తారీఖున తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు పరచడానికి 60 రోజులు ఆలస్యం చేశారు. ఈ 60 రోజులలో జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఆనాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, ఉటిన నేను ఇది అనుకూలంగా ఉన్నా, వెంటనే చేస్తా, అమెండ్మెంట్ చేస్తా, ఆర్డినెన్స్ చేస్తా అని చెప్పిండు. 60 రోజులలో చేయలే కదా. మీరు మాట ఇచ్చి మాట తప్పిండ్రు కదా. మీరు మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మేము మాట ఇస్తే మడమ తిప్పం, మాట తప్పం అని మాట్లాడతారు. చేవెళ్ళ డిక్లరేషన్ 18% ఇస్తామన్నారు, మాట తప్పిండ్రు. 10 లక్షల అంబేద్కర్ అభయాస్తం కింద కేసీఆర్ 10 ఇస్తే మేము 12 ఇస్తామన్నారు, మాట తప్పిండ్రు. ఇలా మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
10 పాస్ అయితే 10,000, 11 పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ ఎంపీ పీజీ పాస్ అయితే ₹1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5,00,000. మరి ఎవరికైనా వచ్చినాయా? మన దేవదాస్ అనేటువంటి విద్యార్థి పిహెచ్డి స్కాలరు చనిపోయిండు, కనీసం స్పందన లేదు ప్రభుత్వాన్ని. ఇట్లా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మేమే చేసిన డబ్బా కొట్టుకుంటారో. ఇది ఏ పార్టీకి సంబంధం లేకుండా జరిగింది. సుప్రీంకోర్టే స్వయంగా వీళ్ళ న్యాయమైన డిమాండు అని రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, చేయడంలో ఆలస్యం చేసింది. ఆలస్యం చేయడంతో పాటు ఏకసభ్య కమిషన్ వేస్తే దాంట్లో ఇచ్చిందంతా కూడా మాదిగలకు ఇంకా 1.5% రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 2 పాయింట్లు రావాలి. 11% వస్తే నిజంగా మాదిగలకు న్యాయం జరిగినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 15 లక్షల వరకు కూడా జనాభా వాళ్ళు ఉన్నారు, 30 లక్షల వరకు కూడా మాదిగ జనాభా ఉన్నట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి. అది 2011 గణాంకాలు. సో మరి వాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తుందంటారా అవతల వర్గానికి? డిసెంబర్ 1వ తారీఖున మాలల సింహగర్జన పెట్టుకున్నారు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. అంటే వ్యత్యాసం కనబడతాం. మరి పెట్టుకున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1,000 గొంతుకులని ఫిబ్రవరి 7వ తారీఖున పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ద్వంద్వ విధానం లేకపోతే అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి ప్రభుత్వ పెద్దలకు ఉండాలి, ప్రభుత్వం రాజ్యం నడిపేటువంటి ఉండాలి. మరి వాళ్ళదానికి కూడా పర్మిషన్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? ఒకటి, సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఈ కమిషన్ మేము బహిష్కరిస్తున్నాం, మేము వ్యతిరేకిస్తున్నామని మీటింగ్లు పెట్టుకుంటుంటే, బహిరంగ సభలు మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోలే? ప్రభుత్వం ఎందుకు మాట్లాడలే? ఇలా ఈ 2 కులాల మధ్యలో ఘర్షణ వాతావరణం తీసుకొచ్చింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వము అండదండలతోనే ఈ మీటింగులు జరిగినటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి లోపల ఉంది. ఇలా దానివల్లనే ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ జరిగిందేమన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇలా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొన్ని కులాలను అటు కలిపిరు, కొన్ని కులాలను ఇటు కలిపిరు. ఒక సింగిల్ క్యాస్ట్గా 32,22,647 మంది ఉన్నటువంటి 1,000 మంది ఉన్నటువంటి ఈ సింగిల్ క్యాస్ట్ మాదిగకు నిజంగా దమాష ప్రకారం, మీరు చెప్పినటువంటి దమాష ప్రకారం చూస్తే 11% రావాలి. మరి ఎందుకు తగ్గింది? మీ చేవుల డిక్లరేషన్ ఏమైంది? ఇలా బీసీ కులగణన చేసేమో 16 లక్షలు పాల్గొనలేదు, దాంట్లోనేమో ఎక్కువ చూపించుకుంటారు. అసలు నిజంగా 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేకు, 2024లో జరిగినటువంటి సర్వేకు ఈ 10 సంవత్సరాల జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఎట్లా తక్కువ చూపిస్తారు? అంటే ఈ ప్రభుత్వం దొంగలేకలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే దీన్ని పెట్రోల్ వచ్చి కాలబెట్టమంటుంటే ఇంకెక్కడిది? మరి వాళ్ళేమో మంత్రులు ఏమో సజావుగా సాగింది, 100% ఈ కులగణన అనేది మేము కంప్లీట్ చేసినాం, అసలు ఎవరు కూడా దీని మీద మాట్లాడేటువంటి అర్హత లేదు, అటు కేసీఆర్కు కేటీఆర్కు. వీళ్ళు అసలు ఈ కులగణనలోనే పాల్గొనలేదు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు, మాట్లాడే అర్హత లేదంటారు. మాట్లాడే అర్హత మాకుందో లేదో కానీ మీ పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు, కొంతమంది మండలి సభ్యులు తగలబెడుతుండ్రు. ఇంకా చాలా బూతులు మాట్లాడారు, నేను మాట్లాడతలేను, సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడతలేను. బూతులు మాట్లాడుతుండ్రు. అంటే మీరు చేసింది తప్పుల తడకని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక మీ పార్టీ వాళ్ళు చెప్పినాక ఇక మేము మాట్లాడకపోతే ఎట్లా? తప్పుల తడకని సొంత పార్టీ వాడు చెప్తుంటే తప్పుల తడకని మేము మాట్లాడలేమా? తప్పుల తడక కాబట్టే వాళ్ళు విమర్శించిండ్రు. డెఫినెట్గా తప్పుల తడక 2014 జరిగినటువంటి సకుటుంబ సర్వే ఆధారంగా తీసుకోకుండా వాళ్ళ ఇష్టాన్ని తీరిగా చేసిండ్రు. హైదరాబాద్ నగరంలో 30% పాల్గొనలేదండి, ఇంకెక్కడిది? ఇప్పుడు బీసీ కులగణనలో ఏదైతే అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో, అట్లనే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో కూడా జరుగుతాయని చెప్పేసి మీరు అంటున్నారా? వర్గీకరణ విషయంలో ఇంకా 2% రావాల్సినటువంటి అవసరం ఉందన్నది మేధావులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కులాల లెక్క తీస్తేనేమో అందులో 17% చెప్తున్నారు, ఇందులోనేమో 9% ఇస్తూ ఉన్నారు. ఇలా మరి ఈ 10 ఏళ్లలో 11 సెన్సెక్స్ ప్రకారం ఎంత పెరిగిందో మీ లెక్కల ప్రకారం తీయాలి. సింగిల్ క్యాస్టు 32 లక్షలు ఉన్నటువంటి సింగిల్ క్యాస్ట్కు ఎంత రావాలో నిజంగా క్యాలిక్యులేట్ చేసి చెయ్యండి, దాని ప్రకారం జరగాలి కదా. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చేసింది అని అడుగుతూ ఉన్నాం. వాటి మీద సరైనటువంటి ప్రకటన చేయండి, ఆ మాట కట్టుబడి ఉండండి. ఇలా మీకు మీరు డబ్బా కొట్టుకోవడం కాదు, ఈ వర్గాలకు న్యాయంగా చేయండి. ఇలా కులాలతో స్విచ్ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే డెఫినెట్గా మేము అన్నదమ్ముల్లాగా విడిపోతాం, ఆత్మీయుల్లాగా కలిసి ఉంటాం. డెఫినెట్గా సమస్య వచ్చినప్పుడు అందరం కొట్లాడతాం,
ఒక ఈ ఇష్యూ వరకే ఎవరి నినాదం వాళ్ళకున్నది కదా. సో ఈ ఇష్యూ అయిన తర్వాత డెఫినెట్గా కలిసి ఉంటాం. ఈ ప్రభుత్వ చేస్తున్నటువంటి విధానాలపై ఎండగడతాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ అటు మంత్రులు అనుకోవచ్చు, కొంతమంది ముఖ్య నేతలు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారిని అభినవ అంబేద్కర్ అంటూ కూడా సంబోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అసలు ఇది సమంజసమే అంటారా? అది నిజంగా ఆడు చెప్పేటోనికి తెలివి మోకాళ్ళల్లో ఉందా మెదళ్ళు ఉందా అర్థం కాదు. ఉద్యమించిన వాళ్ళు కాదు, పోరాటం చేసిన వాళ్ళు కాదు, మద్దతు తెలిపిన వాళ్ళు కాదు. ఇలా మీ హయాంలోనే దాదాపుగా 10 సంవత్సరాలు నష్టం జరిగింది. ఇలా అభినవ అంబేద్కర్ ఎట్లయితాడు? వర్గీకరణ ఆపిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టడం వల్లనే దాదాపుగా ఒక 10 మంది ఉద్యమకారులు, ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు చనిపోతారు. అభినవ అంబేద్కర్ ఎట్లయితాడు? అంటే నాయకులకు ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడుతూ రాజకీయ పబ్బం కలుపుకుంటుంటారు. కాబట్టి అలా ఏమంటారు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఏఐసిసి మెంబర్ ఎవరైతే మల్లికార్జున్ ఖర్గే ఉన్నారో ఆయన, అలాగే బట్టి విక్రమార్క, ఇంకా వివేక్ వెంకటస్వామి, కొప్పులరాజు, వీళ్ళందరి లాబింగ్ వల్లనే ఇటు ఎస్సీ వర్గీకరణలో ఈ యొక్క కేటగిరీస్ వచ్చినాయి. అండ్ అట్లనే అవతల వాళ్లకు కొంచెం ఎక్కువగా లాభం చేకూరేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. ఇది మేమంటుంది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతుండ్రు. ఇలా రాష్ట్రం అంతా మాట్లాడుతుంది, దేశమంతా మాట్లాడుతుండ్రు. వీళ్ళు ఉన్నంతసేపు వేరే వారిని ఎదగనియ్యరు అన్నటువంటి భావన కనబడుతూ ఉంది. దానివల్లనే నాదేం లేదు, ఢిల్లీలో ఉంది రిపోర్ట్, వాళ్ళే చూసుకుంటారు అనేసి చాలా ఇంటర్నల్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు కూడా మేము వింటూ ఉన్నాం. సో ఇవన్నీ కొంత ఇన్ఫ్లుయెన్స్ జరగడం వల్లనే ఆలస్యం జరిగింది అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి ఈ వర్గాల లోపల ఉన్నది. రైట్, ఇది పరిస్థితి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరు కూడా ఎస్సీలకు చేసింది ఏమీ లేదు, వాళ్ళ వల్ల ఒరిగింది ఏమీ లేదు కూడా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. మన ఎక్స్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలివెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.